హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్ రైస్ ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాం, చూడండి. అనుకోకండి, ఇందాక ఉల్లిపాయలు అవే చూపించాం, ఇప్పుడు కోడిగుడ్లు చూపిస్తున్నాం, చూడండి. హాయ్ అండి, నూనె పోసాం, వీటెక్కిదాకా పెట్టాం, వేడెక్కిందండి. ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసాం, ఉల్లిపాయలు వేస్తున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా ఏగనిచ్చాక, ఉల్లిపాయలు ఎర్రగా ఏగినాయండి. హాయ్ అండి, ఉల్లిపాయలు ఎర్రగా వేగాక టమాటాలు కూడా వేసామండి. అవి కూడా కొంచెం మగ్గాక ఒక తిప్పి మగ్గనిచ్చి, అప్పుడు టమాటా మగ్గిందండి. ఇప్పుడైతే బంగాళదుంపలు కూడా వేసాం, కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుందండి, అందుకని కరివేపాకు కూడా వేస్తున్నాం. ఇది కలపాలండి, బాగా కలపనిచ్చి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గాక అయితే బాగుంటుంది కోడిగుడ్డు ఫ్రై, అంటే ఎగ్ రైస్. నాకు వచ్చిన రీతిలో 2 రకాలుగా చెప్పాను, మీకు నచ్చినట్టయితే ఏమనుకున్నా పర్లేదు. మళ్ళీ ఒక్కొక్కసారి అటు ఇటు మెదుపుతాం. ఇప్పుడైతే మూత పెట్టాలండి. ముక్క ఉడికిందండి, అంటే ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు బేగానే వేగిపోతాయి, కానీ యాగవు కదండి, అందుకని బంగాళాదుంప మగ్గింది. ఇప్పుడు కోడిగుడ్డు చెదకొట్టి కారం వేస్తున్నామండి. తగ్గ కారం వేసుకోవాలి, అతిగా అయిపోయిన పిల్లలు తినలేరు. ఇంతకీ ఈ వంటకం ఇప్పుడు ఎందుకు చేస్తామంటే, మా అమ్మాయి కూర నచ్చలేదండి, నచ్చక మళ్ళీ ఇప్పుడు ఎగ్ రైస్ చేసుకుంటుంది. సాల్ట్ వేసారు చూసారా, సాల్ట్ వేసుకుని ఒకసారి వేసాం. కారం ఉప్పు మసాలాలు అన్నీ కూడా ఎక్కువగా తింటుందండి, అందుకే ఎక్కువగా వేసుకుంది. మిదిపి అంటున్నానండి, నేను కలిపి కూడా అనొచ్చు, కానీ నేనైతే మిదిపి అని అంటున్నాను. ఏమనుకోకుండా ఎవరికి వచ్చిన భాషలు మాట్లాడేస్తారో, నాకు వచ్చిన భాషని మాట్లాడేస్తాను. ఒకటి కాదండి, 2 గుడ్లు వేసుకుని మా అమ్మాయి ఎగ్ రైస్ చేసుకుంటుంది, చూస్తారు కదా. కూరలు నచ్చలేనాడు పిల్లలు అయితే ఇలా, వచ్చిన పిల్లలు అయితే ఇలా చేసుకుంటారండి. రాని పిల్లలు అయితే అమ్మల్ని బతిమాలి చేయించుకుంటారు. మా అమ్మాయికి వచ్చు కాబట్టి ఎగ్ రైస్ చేసేసుకుంటుంది. చూసారా, చెఫ్ కూడా పనిచేయడం అంతకన్నా దారుణంగా చేసేస్తుంది. అలా కలపాలండి. శుభ్రం మగ్గిపోయింది కాబట్టి ఎంత కావాలో అంతే, చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే 2 గుడ్లే కదండి, ఎక్కువ వేసుకున్న బాగోదు, అందుకని ఎగ్ రైస్. మా అమ్మాయికి నచ్చిన కూర మూలని ఈరోజు ఎగ్ రైస్ చేసుకుని భోంచేస్తుంది. బాయ్ బాయ్.